కొనసాగిస్తూ శ్రీశైల పరమరథం ఇచ్చేస్తున్నది. పండితుల వేద మంత్ర ఘోషలో కొనసాగుతున్నది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సిద్ధంగా ఉండాలి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం విరాజమానమైనటువంటి స్వామితో బయలుదేరుతున్నది. శ్రీశైలం భక్తుల సౌకర్యంతో మన మిత్ర యాప్ ద్వారా కొనసాగుతున్నది. భక్తుల సేవే శ్రీశైల దేవస్థానం మెరుగైన మౌలిక సదుపాయాల శ్రీశైల దేవస్థానం మన మిత్ర పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం ఇచ్చేస్తున్నది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కవులైనటువంటి విద్యా విధానం కావాలని విద్య ద్వారా విద్యని కూడా పురుషాలకి టిఎంసీ మోడల్ స్కూల్ జిల్లా పరిషత్ పాఠశాల సమగ్ర అభివృద్ధి గురించి శకటం ప్రదర్శిస్తూ ఇచ్చేస్తున్నది. బాల బాలికల అక్షర జ్ఞానానికి పెట్టింది పేరుగా కథలు వస్తున్నది. అల్లదిగో 77వ రిపబ్లిక్ డే విద్యాశాఖ శకటం. ఈ విద్యాశాఖ శకటం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర విద్యార్థులకు బ్యాగు, యూనిఫామ్, బెల్ట్, బూట్లు అందించే విధానం. అలాగే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో 139,197 మంది విద్యార్థులకు స్టూడెంట్ కిట్ ని పంచినది. అలాగే ఈ యాప్ ద్వారా పారదర్శకమైనటువంటి విద్యార్థుల అడ్మిషన్ కొనసాగిస్తున్నది. జాబోయి విహార 100 వస్తువుల ద్వారా పిల్లలకు జ్ఞానాన్ని కలుపుతున్నది. మధ్యాహ్న భోజనం సన్నతితో చింకి గుండు రాగి జావను కల్పిస్తున్నది. అలాగే పాస్పోర్ట్ అటువంటి నినాదంతో ప్రతి తల్లి పేరు మొక్కతో నినాదాన్ని తీసుకుని 1804 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో 180,051 మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. పిఎంసి స్కూల్ అని ఏపీ మోడల్ స్కూల్ ని శీర్షికగా వస్తున్నది. పాఠశాల విద్యాశాఖ సమగ్ర శిక్ష శకటం నంద్యాల జిల్లా. మెగా పిటిఎం ద్వారా తల్లిదండ్రులకు ఉపాధ్యాయుల మధ్య అందరాన్ని తగ్గించి అలాగే 10వ తరగతి విద్యతో సంబంధించి 100 days యాక్షన్ ప్లాన్ ని 100% ఉత్తీర్ణతకు కృషి చేస్తున్నటువంటి విద్యాశాఖ ప్రధానమంత్రి స్కూల్ ఆఫ్ రైజింగ్ ఇండియా కోసం 44 టీఎంసీ పాఠశాలను సెలెక్ట్ చేసి వీటిలో 2 రకాల ఆటలు అవస్థాపన సౌకర్యాలు చేపట్టడం జరిగింది. అలాగే పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్, వ్యక్తిగత అనుకూల అభ్యాసం, అలాగే పుస్తక కార్యక్రమం, బడికి పిల్లలకు బడిలో ఉంటారు నినాదంతో బడి బయట పిల్లలను బడిలో చేర్పించడం కూడా జరుగుతా ఉన్నది. ఈ పాఠశాల విద్యాశాఖ ప్రదర్శిస్తున్నది. పాఠశాల అభివృద్ధికి శీర్షిక సమాజంలో కొనసాగుతున్నటువంటి శకటం తదుపరి అల్లనిగా విచ్చేస్తున్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తదుపరి వైద్య విద్యని సమాజ గమనం విషయాన్ని గుర్తు చేస్తూ ఇదిగో బయలుదేరి విద్యాశాఖ శకటం పాల ల్యాబ్ను, జాబు పిటారాలు, అలాగే జిల్లా పరిషత్ పాఠశాల స్వరూపాన్ని ప్రదర్శిస్తూ చిన్నారుల
యాక్టివిటీతో ముందుకు ఉన్నది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అన్నదిలో విచ్చేస్తున్నది. నంద్యాల జిల్లాలో 56 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 గంటలు సేవ చేస్తున్నాయి. 19 ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలు అందిస్తున్నాయి. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలు 24 గంటలు అందుబాటులో ఉండేలా కొనసాగిస్తున్నారు. కష్టమైన ప్రసవాలను ఉన్నత శాఖ ఆసుపత్రులకు 108 వాహనం ద్వారా లేదా ఏఎన్ఎం ఇచ్చి రిఫర్ చేసి సేవ చేస్తున్నది. ఎన్టీఆర్ వైద్య సేవ చేయడం అత్యుత్తమైన సేవ చేస్తున్నది. అలాగే ఆరోగ్య కేంద్రాల్లో ఓపీ మరియు ఐపీ సేవలు ఉచితంగా ఇస్తున్నటువంటి శకటం అల్లుడులో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి అధ్యక్షత విజయకుమారి జేఎస్వై జేఎస్ఎస్కే మరియు పిపై కార్యక్రమాలలో అనుకునే వారికి లబ్ధి చేకూరుస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎయిడ్స్ మరియు సంఘటిత చికిత్సలు లభించే విధానాలను ప్రదర్శిస్తూ విచ్చేస్తున్నది వైద్య శాఖ శకటం. అలాగే 108 అంబులెన్స్ విచ్చేస్తున్నది. సంచార వైద్యశాల 104 కూడా వచ్చేస్తున్నది. ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ పల్లెటూరులకు పూర్తి వ్యాధి నిరోధక టీకాలను కూడా అందిస్తున్నది. ఎన్సీడీ సిడి మరియు క్యాన్సర్ పరీక్షలు కూడా చేస్తున్నది. ఉన్నదిగో శకటం విజయించున్నది ఆరోగ్య శాఖ తరఫున. ఆడ బిస్కెట్ ఇస్తుంది తెచ్చుకోపో. ఆడ బిస్కెట్ ఇస్తుంది తెచ్చుకోపో. అభివృద్ధి ఆలస్యం మరియు వికలాంగులను నివారించడానికి ఈఐసిలో పిల్లలకు చెవుల పరీక్షలు, కళ్ళ పరీక్షలు, నడక మానసిక సహాయం, అభివృద్ధి పరీక్షలు ఇవన్నీ ఉచితంగా అందిస్తూ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న నినాదాన్ని కొనసాగిస్తున్నది వైద్య ఆరోగ్య శాఖ శకటం. ఏమైనా తల్లిదండ్రులారా సమయానికి చికిత్స చేసుకుంటే మాట్లాడలేని వాళ్ళు మాట్లాడగలరు, నడవలేని పిల్లవాడు ముందుకు రావచ్చు. ఇదే మన గణతంత్ర దేశం యొక్క ఆత్మ. ఉండకూడదు. ఈ రిపబ్లిక్ డే రోజున మనమంతా ఒక మాట పాటించుకుందాం. మన పిల్లలను తీసుకుందాం, వికలాంగులను నివారిద్దాం, చికిత్స తీసుకునేలా ప్రోత్సహిద్దాం. ఈ రోజు ఆరోగ్యంగా ఎదిగిన పిల్లవాడు బలమైన పౌరుడుగా తయారు కావాలనేటువంటి డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ సర్వీసెస్ ప్రదర్శిస్తూ ఉన్నారు ఆరోగ్య శాఖ శకటం ద్వారా. జిల్లా సత్వర చికిత్సా కేంద్రము డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అనే పేరుతో రాష్ట్రీయ బాల ఆరోగ్య కార్యక్రమంలో భాగంగా గ్రహణమర్రి మూగా చేయండి పిల్లలను కూడా ఇచ్చేస్తున్నది శకటం. కార్యక్రమం కూడా సెకండరీలో మనం చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామంలో సంక్షేమంగా అర్థం పట్టే విధంగా సుసంక్షేమ శాఖ చేస్తున్నది. సంక్షేమ రథం అది అభివృద్ధి పథం అని నేటి ఆడపిల్ల లేకపోతే అమ్మ ఈ రోజు ఆడపిల్లని వదలకుంటే మన సమాజం ఏమవుతుంది? అమ్మలే నాదవుతుంది నిరాదతో చిన్నారి చక్కని చిక్కని నవ్వుల విరాజమానంగా బేటీ బచావో బేటీ పడావో నాదంతో మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శకటం విజయించినది. బాల్య వివాహాల రూపుమాపడంలో ప్రతి గుడినందు చర్చలు బడ్జెట్లలో బాల్య వివాహాలు జరుగుతున్న రూపుమాపడం కోసం రేపు భవిష్యత్తు విజ్ఞాన కోసం మహోన్నతమైన ఉద్యమానికి జిల్లా సర్వోన్నతాధికారి గారు బాల్య వివాహాల జరుగుతుందని నిర్వహిస్తున్నారు. ఈ శకటం ద్వారా ఏ గుడినందు గాని, ఏ చర్చి నందు గాని, ఏ మసీదు నందు గాని, ఫంక్షన్ హాల్ నందు గాని బాల్య వివాహం జరగకుండా అవగాహన చేపడుతూ ప్రభుత్వ అధికారులకు మరియు అధికారులకు తొలగించే విధంగా ఈ శకటం ప్రదర్శన చేస్తూ కనిపిస్తూ వస్తున్నది. ఎలాంటి బాల్య వివాహం జరిగిన చట్టపరంగా నంద్యాల జిల్లా బాల్య వివాహ రహిత జిల్లాగా ప్రకటించడం మనందరి బాధ్యత.
ఆకలి వేళ వంటగా, ఆ పాడి వేళ పంటగా, చెంటగా సమాజ నిర్మాణం. తీసుకురా. ఆకాశమే గతి ప్రమాణం. ఆమె నడక విధానం, ఆమె నడక విధానం. తెస్తాలే నాన్న, తెస్తాడంటలే. వాసికిచ్చిన తల్లి తీసుకొస్తాలే ఉండు. శ్రీ లేకపోతే జనపేరు తీసుకొస్తాలే, కూర్చో. సృష్టికి అతీవ అండ దండవంటి నినాదాలతో సంక్షేమ శాఖ శకటం విచ్చేయుచున్నది. చిన్నగా తీసుకో. భూలోకాన్ని పెంచులోకాన్ని ఇంకోటి ఇప్పిస్తాలే నాన్న. అది బాధ్యత వివాహంగా రుజువైతే చర్యలు తీసుకోబడతాయి. అమూల్యమైన ఒక సలహాలు శకటం ఇచ్చేసింది. రిటర్న్ కొనుక్కోవడం కూర్చో, కూర్చో. 1 by 1 తిను. వాడొకటి నువ్వు ఒకటి. సరేనా? ఇప్పుడు తినొద్దు ఫస్ట్. వచ్చే తిండు. ఇంకోటి ఇప్పిస్తాడు. ఇంకోటి ఇప్పిస్తలే నాన్న. బేటీ పడావో నినాదాలను నిజం చేసే విధంగా కనిపిస్తా ఉన్నది ఈ చట్టం. భగవాన్ రూపాలతో దేశ భక్తుల క్రమశిక్షణ అధికంగా